హనుమంతుడు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది బలవంతుడు, కొండలు ఎత్తేవాడు, లంకను తగలబెట్టినవాడు అని. కానీ ఇవి హనుమంతుడి అసలైన బలం కాదు. హనుమంతుడికి 5 రహస్య బలాలున్నాయి. అవే అతన్ని శక్తివంతుడిగా, భగవంతుడికి ప్రియుడిగా మార్చాయి. మొదటిది మనోబలం. పర్వతాలను దాటి, సముద్రాన్ని దాటి లక్ష్యాన్ని చేరిన శక్తి శరీరంలో లేదు, మనసులో ఉంది. ధైర్యం ఇంకా దృఢ సంకల్పమే అతని నిజమైన బలం. రెండోది భక్తిబలం. రాముడి ఆజ్ఞకే జీవం. నా శ్వాస, నా శక్తి అన్నీ రామునివే అని చెప్పిన హనుమంతుడు రాముని కోసమే ఊపిరి తీసుకునేవాడు. అటువంటి భక్తి శక్తి కంటే మిన్న. మూడవది ధర్మబలం. బలంతో ఏం చేసినా ధర్మానికి వ్యతిరేకంగా అయితే హనుమంతుడు ఒక్క అడుగు కూడా ముందుకేయాడు. అతడి ప్రతి కార్యం రాముని నీతి మీద ఆధారపడి ఉంటుంది. నాలుగవది మౌనబలం. వివేకంతో మాట్లాడేవాడు. అర్థం లేని ధైర్యం కాదు, అనవసరంగా గొంతు ఎత్తని బలమే అతడిని భగవంతుడి నోట చక్కటి భక్తుడిగా నిలిపింది. ఐదవది శాంతి బలం. హనుమంతుడు గొప్ప యోధుడే అయినా గర్వం లేదు, శాంతంగా వినయంగా ఉంటాడు. ఎంత గొప్పవాడైనా హనుమంతుడి వినయానికి తల వంచాల్సిందే. హనుమంతుని బలం కండల్లో లేదు, కొండల్ని ఎత్తే భక్తిలో ఉంది. ఇలాంటి బలం మనకి కూడా రావాలంటే మనస్సు, నమ్మకం, ధర్మం ఉండాలి. జై ఆంజనేయ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.